మరలా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మాటలు? వేదనతో కూడినటువంటి మాట్లాడుతూ ఉన్నాడు అన్న కీర్తనకారుడు. ఎందుకు వేదనతో కూడిన మాటలు కీర్తనకారుడు ఆడుతున్నాడు? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, మనుషులతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన దేవునితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మొదటి వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొదలు పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో విశాలత కలుగు చేయవాడవు నీవే. ఈ రోజు నా అంశం పేరేటండి? వెరీ గుడ్. నా సరిహద్దును విశాలపరిచి. మూడవ అంశం. మొదటి అంశం చెప్తే ఇవే చేసిన ప్రార్థనలో అంశాలు చెబుతున్నాను మీకు. ఒకటి, మొదలుపెట్టుట. రెండు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. మూడవది ఇది, ఇవేది చేసిన ప్రార్థనలో మూడవది ఇది, నా సరిహద్దును విశాలపరిచి. ఇక్కడ కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు? నా నీతికి, నా భక్తికి, నా విశ్వాసానికి, నా నమ్మకానికి, నా జీవితానికి, నా ప్రతి విధమైనటువంటి వాటన్నిటికీ కూడా మూలము, మూలాధారము నీవే అంటూ హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ దేవాది దేవుని కొనియాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. ఎందుకు కొనియాడుతూ ఉన్నాడంటే, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఏ విధమైనటువంటి శోధన వచ్చినా, శ్రమలు వచ్చినా వాటిలో నుండి తప్పించేవాడు నీవే. కారణం ఏమిటంటే, నా నీతికి నేను నిలబడడానికి, నా నీతికి నీవు మాత్రమే ఆధారభూతుడవు కనుక నీ సన్నిధికి వచ్చాను, నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటలేంటి? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమివ్వు. అంత మాత్రమే కాదు, ఇరుకులో విశాలత కలుగు చేయవాడవు నీవు మాత్రం అన్న సంగతి నాకు తెలుసును. నాకు తెలిసిన కనుక నేను నీ దగ్గరకు వచ్చాను. నీ నీతి మూలముగానే నేను జీవిస్తూ ఉన్నాను, నీ నీతి మూలముగానే నేను బ్రతుకుతున్నాను, చలిస్తూ ఉన్నాను. కనుకనే నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడువు. కనుక నాకు ఇరుకులో ఏం కావాలి? కల్వరి బాప్టిస్ట్ చర్చ్ అనుబంధ సంఘంలో చేసినప్పుడు ఒక ఇరుకైన ఇంటిలో మేము దిగాము. ఇరుకైన ఇంటిలో మేము దిగితే ఒక ఆమె వచ్చింది. ఆ సంఘానికి కాస్త పెద్ద మనిషిగా వచ్చి ఆమె అంటుంది, అయ్యానండి ఈ ఇరుకు చాలా ఇరుకు, ఇల్లు చాలా ఇరుకు ఉందండి అందాలి. మరి ఏం చేస్తారు తల్లి, ఎక్కడ చూసినా ఇల్లు లేవు, అందుకే ఈ ఇల్లు ఏదో మొత్తానికి ఇందులో దిగిపోయామని చెప్పేసి అన్నాను నేను. మరొక ఆమె వచ్చింది వెంటనే. అంటే ఆ ఇంట్లో దిగాము కనుక కొద్దిగా ఆ మరొక ఆమె వచ్చింది. అంటే ఇల్లు పాతదే, దిగడం కొత్త. మరొకరు వచ్చారు, అయ్యారండి ఇల్లు చాలా మంచిదండి అంద ఆమె. ఈ పక్కన అదేంటి ఏం చూస్తే ఎదురుగా ఉన్నట్టుంది, ఏం చూసేసి అయ్యగారు ఈ ఇల్లు చాలా మంచిదండి మీకు అన్నది ఆమె. ఏంటమ్మా మంచిది అంటారు మీరు అన్నాను నేను. ఇరుకుగా ఉంటేనే ఆశీర్వాదాలంట. ఆమేన్, హల్లెలూయా. ఇరుకుగా ఉంటేనే మంచిది గారు, ఇరుకులోనే ఉంది గారు ఆశీర్వాదం అంట చెప్పింది. ఆహా వెరీ గుడ్, పోల్ కాస్త పరిస్థితులు తెలిసినట్టున్నాను నేను. చాలా సంతోషం తల్లి అని వారు చెప్పేసి ఆ ఇంట్లో ప్రార్థన చేసేసి నివాసమై ఉన్నాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క మార్గం అనేటువంటిది విశాలతతో కూడినటువంటి కాదు, కానీ దేవుని సువార్త మాత్రం విశాలతతో కూడినటువంటిదే. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామములో రక్షించబడిన నీవు, రక్షణ మార్గంలో నడుస్తూ ఉండేటువంటి నీవు, నేను మనందరం కూడా ఇరుకులో నాకు కావాల్సినటువంటిది విశాలత కావాలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ ఇరుకైన మార్గము ఇంకా నాకు ఇరుకైనది ఉన్నప్పటికీ కూడా దాంట్లోనే నాకు ఏం కావాలంటే విశాలత కావాలి. ఈ లోక సంబంధమైన విశాలత కాదు, ఈ లోక సంబంధమైనటువంటిది ఎంతైనా అందులో ఉండటానికి వీలనే లేదు. కారణం ఏమిటంటే, ఇరుకులో విశాలత కలుగు చేయవాడు కేవలం దేవుడు మాత్రం అన్న సంగతి ఈ తెలుసుకున్నాడు. ఎవరు? ఎబ్బేజు.
ఎబ్బేసి తెలుసుకున్నాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఎబ్బేసి ఏమి తెలుసుకున్నాడు కృష్ణ? నా వేదన పోవాలంటే, నా కష్టం పోవాలంటే, నా దుఃఖము పోవాలంటే, నా తల్లికి మరలా వేదన పుట్టించేవాడిగా ఉండే కుమారుడైన నేను నాలో నుంచి మరలా నా తల్లి సంతోషం చూడాలంటే వాటన్నిటి నుంచి తప్పించేవాడు ఈయన సంగతి తెలుసుకొని నా సరిహద్దును విశాలపరచు అంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అలా చేసినటువంటి వాడు, చేయగలిగినటువంటి వాడు ఎవరంటే ఒక్క దేవుడైన సంగతి ఆయన తెలిసిపోయింది. తెలిసిపోయిన సంగతిని గుర్తించి ఆయన ఏమంటున్నాడంటే, నేను మొరపెట్టాను, నా మొర విన్నావు, వందనాలు. నన్ను ఆశీర్వదించావు, మీ స్తోత్రాలు. మూడవదిగా చూస్తున్నట్లయితే నా సరిహద్దులు అంతకంతకి కూడా ఏం చేయాలి తెలిసిన? ఒత్తిళ్ళ చేయండి అనలేదు, ఆశీర్వదించండి అనలేదు. ఏమన్నాడు ఈయన? విశాలపరచ. అంటే నేను నడుస్తూ ఉండేటువంటి మార్గమైనా కావచ్చు, నేను జీవిస్తూ ఉన్న జీవితమైనా కావచ్చు, నేను చేస్తూ ఉన్న ప్రార్థనైనా కావచ్చు, నేను చదువుతూ ఉన్న వాక్యమైనా కావచ్చు, నా జీవితానికి నాంది విశాలత కావాలి. అయితే ఎక్కడ దొరుకుతుంది? ఈ కీర్తనకారుడు పలుకుతున్నాడు ఏమని? ప్రభువా, నీవు మాత్రమే ప్రారంభ దశలో నీతిచ్చావు, నా నీతికి ఆధారం అయ్యావు, నన్ను బ్రతికింప చేస్తూ ఉన్నావు. అయితే నీ దగ్గర మాత్రమే నాకు విశాలత దొరుకుతుంది అనసంటే ఈయన గుర్తించాడు. ఇక్కడ ఎంతైతే ఏం చేస్తుందంటే ఈ సత్యం అంతా కూడా ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయన ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకు వచ్చాడు. ఏంటి ఆలోచన అంటే కొన్ని మాటలు చెబుతున్నాను. ఏంటి ఆలోచన అంటే ఆయన అనుకున్నాడు, నా నడక నలుగురికి ఒక పాటించే రీతిలో ఉండాలి. ఆయన ఆలోచన, ఎబ్బేసి యొక్క ఆలోచన, నా నడక నలుగురికి ఒక బాటనిచ్చే, అంటే ఒక దారి, ఒక మార్గము, ఒక బాట చూపించే రీతిలో ఉండాలి. అంత మాత్రం కాదు, నేను ఆడుతూ ఉండే మాట మంచిదై ఉండాలి. నేను ఆడుతూ ఉండే మాట, ఈ మాట నా వర్షమా ఎబ్బేసి అనుకుంటూ తన ఆలోచన దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నేను ఆడేటువంటి మాట మంచిదై ఉండాలి. మూడవది చూస్తే నా చెయ్యి 10 మందికి సహాయపడే రీతిలో ఉండాలి. నాలుగవది, నాకై వ్రాయబడినటువంటి చరిత్ర అయినా సరే ఒక పేజీతో నింపబడాలి లేదా లిఖింపబడాలి. ఐదవది చేస్తే ఎప్పుడు కూడా నేను నీ గర్వముగానే నిలబడాలి అని తన ఆలోచన దేవుని యొక్క సన్నిధిలో పెడుతూ ఉన్నాడండి. అలాగ పెడుతున్నప్పుడు ఈ మాటలన్నీ కూడా, ఈ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసండి? అయితే మొదటిగా తన జీవితంలో ఇరుకైన ప్రదేశం అయితే, ఇరుకైన స్థలం అయితే ఏం చేస్తున్నాడే? శత్రువుల యొక్క బారి నుంచి, శత్రువుల యొక్క విపత్తుల నుంచి, మనుషుల యొక్క ప్రతి విధమైనటువంటి శోధన నుంచి, మనుషుల యొక్క వేదన నుంచి ఇప్పుడు తప్పించాలి. 2, 3, 4, 5 వచనాలు అందులో చెబుతూ ఉన్న మనుషులతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో వ్యక్తం చేస్తున్నాడు కీర్తనకారుడు. ఎందుకు దేవుడితో మాట్లాడుతున్నాడు ఒకవైపు, రెండవది మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎంతైతే కేవలము తన ఆలోచన అంతా కూడా దేవుని సన్నిధిలోనే పెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే పెడుతున్నాడు. నేను అనేక మందికి సహాయపడేవారుగా ఉండాలి. నేను చివరికి నిగర్వంగా నిలబడాలి. 10 మందికి మంచి చేసే రీతిలో నేను ఉండాలి. నా నడక నలుగురికి సరైన రీతిలో ఉండాలి అనిపించుకోవాలంటే నా మనవులన్నీ కూడా, నా ఆలోచనలన్నీ కూడా యేసయ్య సన్నిధిలో వినబడాలంటూ ఆయన దగ్గర ఆలోచనలు పడుతున్నాడు. కారణం ఏంటంటే ఈయన తప్ప నాకు విశాలత కలిగజేసేవాడు ఇంకొకడు లేడు. అసలు విశాలత అనేటువంటి దానికి వస్తే మొదటిగా సువార్త అనేటువంటిది లేదు, మొదటిగా దేవుని సంఘాలు అనేటువంటివి లేవు, మొదటిగా దేవుని అనేటువంటి వారు లేరు, దేవుని రక్షణ పొందుకునేటువంటి వారు లేరు. అయితే ఎలా వచ్చారు వీళ్ళంతా కూడా? రాను రాను కూడా వీళ్ళంతా కూడా పెరిగిపోయారు. ఆ రోజుల్లో ప్రారంభ దశలో వాక్యం ప్రకారంగా చూస్తే ఇద్దరితో కూడినటువంటి, ఇద్దరితో ప్రారంభించబడినటువంటి ఒక సహవాసము లేదా సంఘము లేదా కూడిక అనేటువంటిది ఇప్పుడు చూస్తే ఆయన యొక్క సంఘం అనేటువంటిది విశాలం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. విశాలం అయిపోయిన తర్వాత ఈ సంఘములో
ఉంటున్నటువంటి వారి యొక్క జీవితాలలో ఎన్నెన్నో శ్రమలు వచ్చేస్తున్నాయి, ఎన్నెన్నో వేదనలు వచ్చేస్తున్నాయి, ఎన్నెన్నో కష్టాలు వచ్చేస్తాయి. ఆయన పౌలు గారు అంటున్నారు, ఒకసారి వాక్యాలకు వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఇటుపోయినను చదువుతాయి. పౌలు గారు ఇన్ని విపత్తులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వ్యతిరేకంగా ఆయన మాటలు ఏడలేదు, వ్యతిరేకంగా తన ప్రవర్తన చూపించలేదు, తన క్రియలు మారడం లేదు. కారణం ఏమిటంటే దేవుని సేవకుడిగా దేవుని యొక్క సువార్త అనేకమైన ప్రాంతాల్లో అందిస్తూ ఉంటుండగా, అనేకమైన వారికి బోధిస్తూ ఉంటుండగా అనేకమైన విపత్తులు వారికి వస్తూ ఉన్నాయి. అనేకమైన సంఘము విశాంత కలిగి ఉండాలి తన యొక్క జీవితంలో ఆయన అనుకుంటూ ఉన్నాడు. సరే, ఇన్ని విపత్తులు మా మీదకి వచ్చినప్పటికీ కూడా అపాయము కలగకుండా తప్పించేవాడు నా దేవుడు అనుకుంటూ వీళ్ళు ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ, ఎన్ని విపత్తులు వారి దగ్గర సంభవించినప్పటికీ ఒకటే అంటున్నాడు, ఉపాయకరమైనటువంటి మాటలే అక్కడ పౌలు గారు చూపెడుతూ ఉన్నాడు. పౌలు గారు ఎందుకు అలా చూపిస్తున్నారంటే, మాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, అనేక మంది వారికి నష్టం కలిగించేవారు కాము అంటే వారి యొక్క ఆలోచన ఏంటి? సంఘం యొక్క విశాలత కావాలి, సంఘం యొక్క శ్రేయస్సు కావాలి, సంఘం యొక్క విశాలత కావాలి, సంఘంలో అనేక మంది చేర్చబడాలి. ఆయన యొక్క ఉద్దేశం కనుక ఆయన అంటున్నాడు, ఎన్ని అపాయములు కలిగినా ఉపాయం చేస్తూనే ఉంటున్నా. కారణం ఏంటి? మరొక వాక్యం చూద్దాం. కారణం ఏంటి? మరొక వాక్యం చూద్దాం. అందులోనే 4, 5, 6 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించింది గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధమైన ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ కూడా అంధకారంలో నుండి బయటకు తీసుకొచ్చినటువంటి వాడు, ఏ దేవుడైతే మాలో వెలుగుతో నింపుతున్నాడో, ఏ దేవుడైతే నాలో మాలో మహిమతో నింపుతున్నాడో ఆయన గురించి నేను చెప్పక మానలేమంటూ వీటన్నిటిని పక్కన పెట్టి వెలుగుతో కూడినటువంటి వాటిని విశాలత కలిగిన రీతిలో ఆయన వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి చూస్తే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలోకి వెళ్తాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలోకి వెళ్దాం. 11వ వచనం నుండి చూడండి. కాబట్టి మేము చాలు. అక్కడ 3 ప్రాంతాలు కనబడుతూ ఉన్నాయి. ఆ 3 ప్రాంతాలకి ముఖ్యమైన పట్టణము ఒకటి కనబడుతుంది, ఫిలిప్పి. అయితే ఈ ఫిలిప్పి పట్టణములకు సంబంధించినటువంటి ఈ యొక్క తుయతైన పట్టణములకు సంబంధించి తుయతైన గ్రామానికి, తుయతైన పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి చెందినటువంటి ఈమె ఎవరు? ఈ లూదియా అనేటువంటి ఈమె తుయతైన పట్టణంలో ఉండేటువంటి ఆ సమీపంలో ఉండే గ్రామానికి చెందినటువంటి ఆమె దేవుని యందు నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది, జీవన ఉపాధి విషయంలో ఒక మంచి పని చేస్తూ ఉంది. ఏంటో మంచి పని అంటే, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన జీవితంలో అనేకమైన వాటిని సంపాదించి కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి చిన్న వర్తకం చేసుకుని, మీకు తెలుసును, చిన్న వర్తకం చేసుకుంటూ ఉంది. ఏంటో వర్తకం? ఊదా రంగు పొడిని అంటే
ఊదా రంగు పొడి అంటే ఏంటో అమ్మా, ఏంటో ఇంకా ఊదా రంగు అంటే కుంకుమ పొడి. అదేంటి చెప్పారా? జీవితములలో తన జీవితంలో ఉండేటువంటి కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న వర్తకం వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని సాగుతూ ఉండడానికి ప్రభు గారికి శ్రమ వచ్చేటప్పుడు ఒక వస్త్రాన్ని ధరించారు. ఏంటో అంటే ఈ ఊదా రంగు వస్త్రం ఇక్కడ, ఊదా రంగు పొడి ఇక్కడ. గమనించండి, ఈ ఊదా రంగు వస్త్రాలు మరికొంతమంది ధరిస్తారు. ఎవరో వాళ్ళు అమ్మా చెప్పాలి, గట్టి చెప్పాలి. ఈ మనుషులను పడిన వాళ్ళు ఎందుకు రకరకాలుగా ఉంటున్నారు? అక్కడే చూస్తే శ్రమ, దేవుడు ధనవంతుడై ఉండి శ్రమకు సాదృశ్యంగా వస్త్రాన్ని ధరించాడు. సన్నపు నార వస్త్రాలైతేనేమి, ఉదయన వస్త్రాలైతేనేమి ధరించినట్టు మానవులైన వారు ఇక్కడ ధనవంతులుగా ఎందుకు చెప్పబడుతున్నారు? ఒక ధనవంతుడైనటువంటి యొక్క లూబియా ఎందుకు ఉదయన పొడి నమ్ముకోవాలి? 3 తాత్పర్య కారణాలు ముందు పెట్టాను. ఎంతమందికి అర్థమవుతుందో? ఇక్కడ చూస్తే పేదరాలు, ఇక్కడ చూస్తే ధనవంతురాలు, అక్కడ చూస్తే ఆయన ధనవంతుడు ఇది కూడా ఈ లోకానికి పేదరికంగా వచ్చి పేదరికం నుండినటువంటి వాడిగా ఎంచి ఊదాలను వస్త్రాన్ని ధరింపజేస్తున్నారు. ఈమె ఆ యొక్క వర్తకం చేసినప్పటికీ కూడా పౌలు శీలలు కలిసి ఏం చేస్తున్నారంటే విశాలత కొరకే, సంఘ విశాలత కొరకే సువార్త విస్తృతం కావాలంటూ వారు పలు ప్రాంతాలలో సువార్త అందిస్తూ ఉన్నారు. కీర్తన 18 36 నా పాదములకు చోటు విశాలపరచనివి, నా చీలమండల పెరగలేదు. అబ్బా మంచి తల్లి. ఈ కీర్తనకారుడు ఏమంటాడు కృష్ణ? నా పాదములకు విశ్రాంతి దొరకాలంట మనం కదండి. ఈయనేమంటాడు? నా జీవితానికి, నా పాదాలకి కారణం పెట్టిస్తున్న ఆయన తెలుసు. సువార్త చేయువారి పాదములు ఆయన తెలిసిన ఆ విషయాన్ని. నా పాదాలకు విశాలత అనేది కావాలి, నా జీవితానికి అనేది, నా ప్రాంతానికి అనేది విశాలత కావాలి. నేను ఇరుకులో ఉన్నప్పటికీ కేవలము ఇరుకులోనే విశాలత కలిగేసేవాడు నీవే కనుక నాకు విశాలత కావాలి. అందులో 15వ వచనం చూడాలి. అందులోనే పదవి చూడాలి. విశాలమైన స్థలము నాకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. మంచిదా? ఏపే చేశాడు, పేదల నుండి తప్పించేవాడు నా దేవుడే అని ఆయన ప్రార్థన చేసేసాడు. అయితే ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చిన నీవు నేను కూడా ఈ సంధ్యలో విశాలత అనేది ఉంది. దేవుని యొక్క సన్నిధిలో విశాలత అనేది ఉంది. దేవుని దగ్గర విశాలత అనేది ఉంది. ఇప్పుడు ఏ సన్నిధి మాట్లాడి సార్, విశాలంగా ఉన్న స్థలానికి వచ్చిన నిన్ను ఆయనతో సహా ఆయన నియమించబడిన స్థలానికి తోడుకొని తీసుకొని చొద్దుగా పట్టుకొని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడడానికి వచ్చిన నీవు ఆయన ఇష్టపడిపోవాలి.
కీర్తన కాడు ఏమన్నాడు? దేవునికి ఇష్టడైపోయాడు కనుక ఆయన అంటున్నాడు, దేవునికి హృదయానుసారుడు అయిపోయాడు కనుక ఆయన అంటున్నాడు ఏమని? నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే, నాకు దీవెనిచ్చేవాడవు నీవే, నా మానవాలన్నీ ఆలకించేవాడవు నీవే అంటూ ఒక్కటే అనేసాడు, నా అడుగులు జారలేదు, నా అడుగులు స్థిరపరచు, నన్ను విశాలపరచు, అందుకే నా శరీరాలను విశాలపరచు. మానవ యొక్క జీవితంలో ఒకటే గ్రహించండి, నీవు మొరపెడుతున్నావా? నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నావా? ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సరిహద్దుల విశాలపరచమని ప్రార్థన చేస్తున్నావా? ఏ పేరు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజున నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. కాదు, ఒకటి ఆయనకు నీవు ఇష్టడు అయిపోవాలి. ఆయనకి నువ్వేమైపోవాలి? అసలు పాపం చేసినాడు దేవుడికి ఇష్టడు అవుతాడా? ఎందుకంటాడు దావీదు పాపం చేశాడు ఇష్టడైపోతాడా? ఒక వ్యభిచారికి అత్త ఈ దేవుడికి ఇష్టడైపోతాడా? దుర్మార్గుడిగా ఉంటున్న తన ప్రవర్తన దేవుడికి ఇష్టడైపోతాడా? అందరూ ఆశ్రయించిన జీవితము యేసుకి ఇష్టమైపోతా? కానీ అంటున్నాడు ఆయన, నాకు ఎరుకలో విశాలత కలుగు చేయవాడవు, నన్ను తోడుకొని పోయేవాడవు కూడా నీవే, నేను నీకు ఇష్టడును కనుక. ఇష్టడు అయిపోయానని చెప్పినవన్నీ కూడా చెయ్యాలండి. ఒక్కటి తప్పిపోవడానికి లేదండి. కారణం పెట్టేసిన ఏ ఒక్కటి చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అందులో ఉంది, దాగి ఉంది అన్న సత్యాన్ని గ్రహించగలిగితే ఇంకా చెప్పడానికి చాలా ఉంది. చెప్పగలిగితే, తెలుసుకోగలిగితే దేవునికి మనందరం కూడా హృదయానుసారం అయిపోదాం, ఇష్టం అయిపోదాం. ఇష్టము అని అనిపించుకున్న వారికి కష్టం కాదు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటే దాని అర్థం ఏంటి? సులభమైనవి అనే కదా. అందుకే నీకు తెలియపరుచున్నాను కనుక వీటిని పాటించు, వీటిని అభ్యసించు. ఆ ప్రకారం నేను జీవించగలిగితే నాకు ఇష్టం అయిపోతా, హృదయానుసారం అయిపోతాం. ఏ పేజీ చేసిన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈ రోజున నేను చేసే ప్రార్థనకి సమాధానం కావాలా? అయితే ఆయనకి ఇష్టడుగా జీవించు. యెషయా గ్రంథం 59, 12, 13 చదువుకున్నాం కదండి. ఒకవేళ ఇన్ కేస్ రక్షణ పొందుకొని కూడా ఇంకా అలాంటి గుణాలు, అలాంటి లక్షణాలు అలాంటివి ఇప్పటికీ ఉన్నాయేమో, రక్షణ పొందుకొని కూడా మీ విడిచిపెట్టగలిగితే, వాటిని త్రోసిపుచ్చగలిగితే యేసయ్యకు ఇష్టడైపోతాను. నీ జీవితంలో ఏం అడిగినా సరే ఆయన విశాల పరిస్థితి అట్టి గొప్ప కృప దేవుడు నాకు అనుగ్రహించి నడిపించింది కాక ఆమె ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు. వారి కుటుంబాల్లో, వారి బిడ్డలలో మీరుండి వారి ద్వారా వైపు పొందండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుకు దారి తీసి, ఆ ఓర్పు అనేటువంటి సహనానికి దారి తీసి, సహనం అనేటువంటిది సకల జనులకు తెలియచేసిన దాని ప్రకారం మీ దగ్గర ఉండే దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ కృప మెండుగా దయచేయమని దీవించి ఆశీర్వదించు. మరి యేసు నామములో అడిగి వేడుకొని చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి.